ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం మండలం గుడిగుంట గ్రామ పంచాయతీలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్ అమృతధార ప్లాంట్ ను ప్రారంభించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కలిసి ఈ అమృతధారను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారిరువురికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎగువపల్లి గ్రామానికి రావడం, ఈరోజు మంత్రివర్యులు రామనారాయణ అన్న ఈరోజు పండగ ముందు 6 ప్లాంట్లకి ఆయన ఒప్పుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే చెప్పినట్టే పండగకి ప్రతి గ్రామంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయట ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పండగలు జరుపుకోవాలని కోరికతో వాళ్ళ గ్రామానికి రావడం, ఇటువంటి వసతి మనం ఇవి కట్టి కూడా దాదాపు అయితే ఇంకో నెల అయింది, కానీ కరెక్ట్ టైంలో మనం ఓపెన్ చేస్తున్నాం. అది మన అన్న మంచి డిసిషన్ కూడా ఈరోజు రావడం, 6 ప్లాంట్లకి ఒప్పుకోవడం కూడా. ఎందుకంటే ఒప్పుకొని వచ్చారు, చాలా సంతోషం. గ్రామస్తులందరికీ కూడా చెప్పేది ఒకటే, ఆ వాటర్ ప్లాంట్ మెయింటెనెన్స్ ఫౌండేషనే చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ సమస్య వచ్చినా ఆ వాటర్ ప్లాంట్ తాలూకు ఒక ఫోన్ నంబర్ కూడా ఇచ్చుంటారు, ఆ నంబర్కి చేయండి. ఎప్పుడు కూడా ఆ ప్లాంట్ అయితే ఆగదు. 2017లో పెట్టిన ప్లాంట్ కూడా ఈరోజు నడుస్తుంది. దాదాపు 190 ప్లాంట్లు మన జిల్లాలో నడుస్తున్నాయి, అన్నీ నడుస్తున్నాయి. 190 ప్లాంట్లు. నిన్న కందుకూరులో కూడా 3 ప్లాంట్లు ఓపెన్ చేసాం. అక్కడ కూడా దాదాపు ఒక 20 ప్లాంట్లు పెట్టున్నాం. ఇక్కడ మన ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో 30 దాకా ఉన్నట్టున్నాయి. సో అట్లా మీకు ఇంకెవరన్నా ఇటువంటి వసతి అవసరం అనుకుంటే ముందుకు రండి, మేము చేయగలిగింది ఖచ్చితంగా ఫౌండేషన్ తరఫున చేస్తాం అనేది. డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ప్రతి గ్రామంలో కూడా ఇది మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడిని మనం మెచ్చుకోవాలా. ఏదైతే అభివృద్ధి అయితే ఖచ్చితంగా జరిపి చూపిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆర్థికంగా అందరికి కూడా తెలుసు పరిస్థితులు. అయినా కానీ ప్రతి దగ్గర కూడా ఏదో ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఆ సంతోషం అనేది కనపడుతుంది. ఏదో ఒక రోడ్డు కానీ ఇంకోటి కానీ ఏదైనా అభివృద్ధి అనేది ముఖ్యంగా పెట్టుకొని ముందుకు జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం. సో ఈరోజు అన్నకి, గ్రామస్తులు అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు అనంతసాగరం మండలం ఎగువపల్లి గ్రామంలో అమృతధార విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు మినరల్ వాటర్ ప్లాంట్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ యొక్క విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఈరోజు ఈ యొక్క మంచినీటి కార్యక్రమాన్ని మన గ్రామానికి అందించడం ఇది ఒక గొప్ప విశేషం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ 6 అమృతధార మినరల్ వాటర్ ప్లాంట్లు 69 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాలు చేద్దామని అనుకున్నాం. కానీ ఎంపీ గారు అన్నారు, ఇవాళ మనం ఈ ప్రోగ్రాం పెడితే బాగుంటుంది, రేపటి నుంచి సంక్రాంతి పండుగ గ్రామాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ యొక్క వాటర్ ప్లాంట్ల వల్ల బయట నుంచి అనేక మంది ఆ కుటుంబ సభ్యులందరూ ఆ గ్రామాలకు వస్తారు. వారందరూ కూడా ఈ నీటిని ఉపయోగించుకుంటే వాళ్ళంతా సంతోషంగా ఉంటారు, బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎంపీ గారు నాకు ఈరోజే పెడదామని చెప్పి వారు నిర్ణయించిన తర్వాత నిన్న రాత్రి మళ్ళీ బయలుదేరి వచ్చి పొద్దున్నే ఎంపీ గారితో కలిసి మన గ్రామాలన్నిటికీ రావడం జరిగింది. ఎంతో సంతోషం. మన గ్రామాలన్నింటిలో ఈ యొక్క వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసే దానిలో ఈరోజు మన నియోజకవర్గంలోనే ఈ ఒక్కరోజే 6 ప్లాంట్లను ప్రారంభించబోతూ ఉన్నామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తాను. ఎన్ఆర్ఈజే సిమెంట్ రోడ్లు, అలాగే జేజేఎం ద్వారా మంచినీటి పథకాలు ఇవాళ ప్రారంభించడానికి ఏర్పాటు చేయడం జరిగింది మన నియోజకవర్గంలో. ఈరోజు మొత్తం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమంలో 318 కోట్ల రూపాయలతో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పలు రకాల నియోజకవర్గంలో
567 సీసీ రోడ్లు 36.12 కోట్ల నిధులు వెచ్చించి నిర్మిస్తూ ఉన్నాం. క్యాటిల్ షెడ్ 172 61 లక్షల రూపాయలతో, అలాగే 8 క్యాటిల్ హాస్టల్స్ 80 లక్షలతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు మన అనంతసాగరం మండలంలో 79 సీసీ రోడ్లకు 547 లక్షలు, అంటే 5,40,00,000 మన పార్లమెంట్ సభ్యులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా. కాబట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా చేయాలనేటువంటిదే ఇవాళ మన ప్రభుత్వం యొక్క సంకల్పం. కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా మంచి వాతావరణం ఏర్పడుతూ ఉంది. ఈరోజు మీ అందరికి కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఈరోజు మంచినీటి అమృతధార అనేటువంటి మంచినీటి కార్యక్రమాన్ని ఈ గ్రామంలో మనందరికీ అందించినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూడా వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. స్వాగతం, సుస్వాగతం. కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళుతున్న మా పెద్ద ఆయన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అసెంబ్లీ టైగర్ కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఇందుకూరుపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన ఏకొల్లు పవన్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు వెంకటకృష్ణ, మురళి, సతీష్, కడూరు చంద్ర, మధు, జనార్దన్ గౌడ్, టీడీపీ నాయకులు.